గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో విష జ్వరాల బారిన పడిన వారి కోసం ప్రభుత్వం వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. వారం రోజులుగా జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు, కీళ్ల వాపుతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే విష జ్వరాల బారిన పడ్డామని గ్రామస్తులు తెలిపారు. ఇంట్లో మొత్తం ఎంతమంది, మా తమ్ముడికి, మరదలకి, మా నల్లుడికి, మా అత్తయ్య, మా నాన్నత్తకి, మొత్తం నాకు కూడా వచ్చింది. మా మేనత్త కొడుకు ఇంట్లో అందరికీ వచ్చినాయి. 104, 105 వైరల్ ఫీవర్ అంటున్నారు. వాళ్ళేమో చిలువురు ఓల్గా హాస్పిటల్లో వాళ్ళు అని చెప్పారు. నీళ్లు మీకు కల్తీ ఉన్నాయి, నీళ్ల వల్ల మీకు డాక్టర్స్ చెప్పారు. నీళ్ల వల్ల ప్రాబ్లము, డ్రైనేజీల వల్ల మీకు గుంటలు ఉన్నాయి కదా, దానివల్ల ఈ తుంపూళ్ళలోనే ఎక్కువ ఉన్నాయి, ఎక్కడా లేవు. ఇక్కడ ఈ ఊర్లోనే, ఈ గ్రామంలోనే ఎక్కువ ఉన్నాయి, మీకే ఉన్నాయి, చూపించుకో, మీరు టెస్టులు చేయించుకోండి అని అన్నారు. నొప్పులు అసలు చేతులు వాచిపోతున్నాయి, అసలు ఈ భుజ ఇట్లా లెగలేకపోతున్నాం, పట్టుకొని నడుచుకుపోతున్నాం, వాంతులు. ఇది గత వారం నుంచి స్టార్ట్ అయిందండి. ఇంట్లో ఒక వ్యక్తికి వస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అందరికి స్ప్రెడ్ అవుతుంది. దాని ద్వారా జ్వరము, తర్వాత కాళ్ళు నొప్పులు, కాళ్ళు వాయటం, చేతులు వాయటం, ఇలా ప్రతి ఇంట్లో అందరికీ చుట్టి వెళ్తుంది అనమాట జ్వరం. నొప్పులు, నడవలేకపోతున్నారు, ఒక్కొక్కళ్ళు రోడ్డు మీద పాకాల్సి వస్తుంది, గోళ్ళ పట్టుకొని నడవటం, ఇవన్నీ చేస్తున్నారు. గత 5-6 రోజులు, వారం నుంచి ఉందండి. అలా వస్తూ అందరికీ తగ్గుతూ ఉంది. వైరల్ ఫీవర్ అంటున్నారు డాక్టర్లు గారు. ఈరోజు నిన్నదాకా ఊళ్ళో ఆశా వర్కర్లు వచ్చారు, తిరిగారు, బిళ్ళలు ఇచ్చారు. దానికి కూడా కంట్రోల్ అవ్వకపోయేసరికి ఈరోజు మెడికల్ క్యాంప్ పెట్టారు. నాకు 3 రోజుల నుంచి జ్వరమును, చేతుల నొప్పులు, మామూలుగా ఇంకా ఎక్కువసేపు నుంచోలేకపోతున్నాం, తలకాయ నొప్పి అంతలాగుంది. 3 రోజుల ముందల రాత్రి తలకాయ నొప్పి వచ్చి మొత్తం చలిగా వచ్చి బాడీ మొత్తం చల్లగా అయినట్టు అయ్యింది. పొద్దున్నే చెప్తే జ్వరం వచ్చింది. 2 రోజుల నుంచి మేము కూడా ఇక్కడ ఫీవర్ సర్వే కూడా చేయడం జరిగింది. ఈ ఫీవర్ సర్వేలో భాగంగా 15 మందికి జ్వరాలు ఉన్నట్టు కూడా తెలియజేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా పరీక్షలు చేయించడం జరిగింది. ఆ పరీక్షల్లో ఇది డెంగ్యూ కానీ, మలేరియా కానీ అలాంటి జ్వరం అయితే కాదు, విష జ్వరం అయితే కాదు, సాధారణ జ్వరం. అందరికీ కూడా 1-2 రోజుల్లోనే జ్వరం తగ్గిపోవడం జరుగుతుంది. కొంతమందికి మాత్రం ఒళ్ళు నొప్పులు ఉండడం, కొంతమందికి మాత్రం చాలా తక్కువ మందికి వాపులు ఉండడం, జాయింట్లో వాపులు ఉండడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా సరైన వైద్యం మనం వాళ్ళ ఇంటి దగ్గరికే ఆరోగ్యానికి సంబంధించిన మందులన్నీ కూడా పంపించి వాటిని కూడా ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో కూడా సంబంధించిన ప్రజలందరికీ కూడా తెలియజేయగా ఇక్కడ ఆరోగ్య శిబిరం లోకి వచ్చి మీరు ఎవరైతే జ్వరం ఉన్నాలో, చిన్న జ్వరం అయినా పెద్ద జ్వరం అయినా ఇక్కడికే వచ్చి మందులు తీసుకోవాల్సిందిగా, ఇక్కడే ఇంజక్షన్లు చేయించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాను. అలాగే బయటకు వెళ్ళి ఎక్కడా కూడా స్టెరాయిడ్ ఇంజక్షన్ కానీ, పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఇంజక్షన్ కానీ చేయించుకోకూడదు. ఎందుకంటే ఆ ఇంజక్షన్ చేయించుకోవడం వలన చాలామందికి దురదలు రావడం, వాపులు రావడం కూడా వాటి వల్ల జరుగుతుంది. ఈ జ్వరం మనం డెంగ్యూ, మలేరియా టెస్టులు అన్నీ కూడా చేశాము, వాటర్ టెస్టింగ్ కూడా చేశాం, కానీ డెంగ్యూ, మలేరియా అందరికీ కూడా నెగిటివ్ వచ్చినాయి. అలాగే వాటర్ టెస్టింగ్లో కూడా ఎక్కడా కూడా మనకు కంటామినేషన్ ఉన్నట్టుగా కనిపించట్లేదు. సో ఇది ఒక వైరల్ ఫీవర్ మాత్రమే.